భయం భయం పుట్టింది ఎవరు? మా పవన్ కళ్యాణ్ బాబు. మొత్తం బోర్ కొట్టకుండా ఉంది. బేబీ బాయ్ మన మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అన్న. సాహోకి ఇంకా లింక్ ఉందా? ఉందని చెప్పొచ్చు. బేబీ బాయ్ పవన్ స్టార్ ముందు బేబీ బాయ్. సో అతనితో నేను కంపేర్ చేసుకోను. ఓకే అంటే రికార్డులన్నీ పుష్ప 2 తో కంపేర్ చేస్తున్నారు. లేదు పిల్లలతో మనం చేస్తే పిల్లలతో మనకు పోటీ ఏంటి? మనం ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ ఎక్స్‌పెక్టేషన్స్ హైట్స్ అన్ని బ్రో ఆగు బ్రో. రిచర్డ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ముందు అల్లు పిల్లాడంట. అంటే పిల్లోడే కదా వాళ్ళ మనల్ని అల్లుడే కదా, అల్లుడు పిల్లాడే అవుతాడు కదా. అంటే ఏ విధంగా పిల్లాడు రికార్డు మొత్తం ఆయనే చేస్తున్నాడు కదా. ఇప్పటి వరకు చూసుకుంటే అల్లు అర్జున్ రికార్డ్ క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అవునా? నాకు తెలియదు నేను ఎవరిని పుష్ప చూడలేదు. బేసికల్ గా పుష్ప చూడలేదు. నువ్వు పుష్ప 1 చూసాను, పుష్ప 2 చూడలేదు. సో నో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ కి డే 1 ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు. సో ఆకాశం కి పోటీ లేదు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీర్చేశాడా ఈ yes పవన్ కళ్యాణ్ ఆకలి మొత్తం తీర్చేసాడు ఓన్లీ విత్ హిస్ లుక్స్. ఇంకా స్టోరీ ఇంకా చాలా బాగుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తారా? నవ్వకండి మేడం, అది కాదు మేడం. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. ఒకటి వచ్చిన డైలాగ్, మూవీ డైలాగ్, జింక 90 మైళ్ళ దూరంలో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. ఎందుకు? భయం భయం పుట్టింది ఎవరు? మా పవన్ కళ్యాణ్ బాబు. వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. ఒకప్పుడు ఖుషి సినిమా ఎలా ఉందో, ఒకప్పుడు గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఉందో, ప్రతి ఒక్క సినిమా ఎలా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అలా యాక్ట్ చేశారు. చెప్తున్నా కదా, నీట్నెస్ గా చాలా అంటే చాలా డ్రెస్సింగ్ గానీ, ఒకప్పుడు ఉన్న విలన్స్ గానీ అబ్బా వేరే లెవెల్ గా చూపించారు. బెస్ట్ అండ్ బెస్ట్ 5 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ. తమన్ బీజం ఎలా ఉంది? అన్ని మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుంది అన్న. తమన్ మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అన్న. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసింది. నెత్తురు మరిగేలా ఉన్నాయి సీన్స్. చాలా వైలెంట్ గా ఉన్నాయి కానీ తమన్ మ్యూజిక్ చాలా సూపర్. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఎలా అనిపించింది? మన గ్యాంగ్స్టర్ లుక్ మళ్ళా ఫస్ట్ పవన్ కళ్యాణ్ వచ్చినట్టు కనిపించింది. డాడీ ఇస్ కమ్ బ్యాక్. ఎస్ డాడీ ఇస్ కమ్ బ్యాక్. తమన్ మ్యూజిక్ సూపర్ చించేశాడు. ఓకే అంటే ఓబీ మన పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న. బీజిఎం ఎలా అనిపిస్తుంది? బీజిఎం బాగుంది, అన్ని బాగున్నాయి. ప్లస్ ఏంటి సినిమాలో ఏంట్రా అంటే మంచి ఎప్పుడైనా కలుస్తుందని అంతే. మేడం ఫ్యామిలీస్ కి ఎక్కుతా అంటే మనం చూడ్సిని బట్టి ఉంటుంది అన్న. బాగుంది సినిమా అయితే బాగుంది. సో హీరో ఎలా అనిపించారు? హీరోయిన్ లవ్ సీన్ అయితేనేమో చిన్న బాగుంది, కొంచెం పెట్టాడు కానీ హార్ట్ టచింగ్ గా ఉన్నది. సువి సాంగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓవరాల్ గా సాంగ్స్ గురించి ఏం చెప్తారు? సాంగ్స్ బాగుంది, సినిమా కూడా బాగుంది. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తమన్ మ్యూజిక్ సూపర్ అన్న. తమన్ మ్యూజిక్ చించేశాడు అన్న. చాలా బాగుంది. తమన్కి థ్యాంక్ యూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఓకే థ్యాంక్ యూ. బాగుంది. యాక్షన్ లవర్స్ అంతే మొత్తం బోర్ కొట్టకుండా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం కంటిన్యూస్ గా యాక్షన్ మొత్తం యాక్షన్. ఇంకా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్ మొత్తం సీన్ కి అయితే బీజిఎం అయితే సెట్ అయింది. మొత్తం బీజిఎం సెట్ అయింది, యాక్షన్ సెట్ అయింది, మొత్తం ఇంకా 10 out of 10 మూవీ. ఇంకా డైలాగ్స్ అన్ని బాగుండే, ఆన్ పాయింట్ ఉండే. విలన్స్, క్యారెక్టర్స్ అందరూ 10 out of 10 ఇంకా పర్ఫెక్ట్ సెలెక్షన్స్ తీసుకుని చేసారు. సలార్కి నీకు లింక్ ఉందా? సలార్ కి లింక్ అని చెప్పట్లే. సాహోకి ఇంకా లింక్ ఉందా? సాహోకి నాకంత ఐడియా లేదు. లింక్ ఉంది అని చెప్పే అంత లేదు కానీ ఉందని చెప్పచ్చు. ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉన్నాయి. సేమ్ దాని నుంచి సేమ్ అని అయితే చెప్పలేము.